అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఆఫ్ఘనీ చికెన్ సింపుల్గా ఈజీగా త్వరగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈ ఆఫ్ఘనీ చికెన్ ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ ఆఫ్ఘనీ చికెన్ కోసం నేను ముందుగా 1/2 kg చికెన్ని తీసుకొని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 5 బాదం 5 కాజు తీసుకోండి. అలాగే 1 కప్పు పెరుగు మరియు ఒక 6 పచ్చిమిర్చి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పట్టుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు నిమ్మకాయ, అలాగే 1 కప్పు పుదీనా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. అలాగే 1 కప్పు కొత్తిమీర, ఇది కూడా సేమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం. తర్వాత ప్రాసెస్ కోసం మీడియం సైజు మిక్సీ జార్ తీసుకోవాలి. ఈ మిక్సీ జార్లో మనం ముందుగా తీసుకున్న బాదం కాజు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి వేసుకోండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ మరియు 1 కప్పు పుదీనా, అలాగే 1 కప్పు కొత్తిమీర. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న 1 కప్పు పెరుగు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని పుదీనా, కొత్తిమీర, బాదం, కాజు, పచ్చిమిర్చి మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ చికెన్లో వేసుకోవాలి. అలాగే 1 నిమ్మకాయను మధ్యలో కట్ చేసుకొని ఈ నిమ్మరసాన్ని చికెన్లోకి పిండుకోండి. ఓకే. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోండి. కారం తక్కువ తినే వాళ్ళైతే 1 టీ స్పూన్ కారం అయితే సరిపోతుంది. ఎందుకంటే మనం పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు గరం మసాలా. ఓకే. మరియు 1/2 టీ స్పూను ధనియా పౌడరు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత మీ మసాలాలు అండ్ పేస్ట్ మొత్తం చికెన్కి పట్టేలా మొత్తం కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ ఒక కడాయిలో ఫ్రై చేసుకున్నాం కదా, అదే కడాయి మళ్ళీ పెట్టుకొని దాంట్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక బిర్యానీ ఆకు, లవంగం, దాల్చిన చెక్క, మిరియాలు, సాజీరా, ఇలాచి ఈ మసాలాలన్నీ ఆయిల్లో వేసుకొని లైట్గా ఒక 1 మినిట్ వరకు ఆయిల్లో చిటపటలాడించండి. మసాలాలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను ఈ ఆయిల్లో వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం మూత వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ పూర్తిగా ఉడికేంత వరకు మీరు ఉడికించుకోండి.
ఒకసారి మూత తీసి కలుపుకుందాము. మీరు అడుగు అంటకుండా మాత్రం మీరు మధ్య మధ్యలో 2-3 నిమిషాలు అలా లేదా 1 మినిట్ 2 మినిట్స్ అలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ అడుగు అంటకుండా మీరు కలుపుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ మీరు చికెన్ మాత్రం మంచిగా లోపల బయట అండ్ మొత్తం ఇంగ్రీడియంట్స్ చికెన్కి పట్టేలా మంచిగా ఉడికేంత వరకు మీరు ఈ ఆఫ్ఘనీ చికెన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఇంకాస్త సమయం వరకు ఈ చికెన్ అనేది ఉడకనివ్వాలి. మనం స్టార్టింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేటప్పుడు 1 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దానికి తగ్గట్టు 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒకసారి టేస్ట్ చేయండి. మీకు సాల్ట్ అనేది సరిపోకపోతే ఇంకొక చిటికెడంతా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ అంతా కలిసేలా కలుపుకొని మంట ఇప్పుడు పూర్తిగా తగ్గించి ఇప్పుడు స్టవ్ పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మంట అనేది పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలానే ఇంకొక 2 నుంచి 3 నిమిషాల వరకు చికెన్ని ఉడికించుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఈ కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లోనే ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫైనల్గా మనకు ఆఫ్ఘనీ చికెన్ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఫైనల్గా మనకు ఆఫ్ఘనీ టేస్టీ చికెన్ రెడీ. ఈ రెసిపీ ఫుల్ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. ఈ రెసిపీ ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.